నమస్తే, నా పేరు దేవేంద్ర యాదవ్. ప్రజా ఎన్కౌంటర్ న్యూస్ కి స్వాగతం. నాతో పాటు గోపాలన్ నుండు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన అంశం, ఉద్యోగుల జీతాల్లో కోత విధించి తల్లిదండ్రులకు అందజేస్తా అంటూ మన సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన వార్త చూస్తాం. కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల కొంచెం ప్రాబ్లం వస్తుంది. తల్లిదండ్రులను పట్టించుకొని ఉద్యోగులపై చర్యలు, త్వరలోనే చట్టం తీసుకుని వచ్చి వారిని ఆదుకుంటాం. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రైజింగ్ లో భాగస్వాములు కండి. గ్రూప్ 2 అభ్యర్థులకు ఉద్యోగ పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇదైతే మంచి పరిణామమే. ఏంటంటే జీవో కూడా తెస్తా అంటున్నాడు కాబట్టి అది తెచ్చుకుంటే చరిత్రలో నిలిచిపోతావు. ఇంతవరకు ఏ సీఎం పని నువ్వు చేస్తున్నావు. తల్లిదండ్రులు పట్టించుకునే పని నివారించడం చాలా గ్రేట్ సాధన. చాలా గ్రేట్. అది చేసుకుంటే లైఫ్ లో ఉండిపోతుంది. ఎందుకంటే వాస్తవంగా మనం చూస్తూనే ఉన్నాం బయట పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో. కొడుకులు పోయి ఎక్కడ హైదరాబాద్ లో వస్తారు, ఎక్కడ అమెరికాలో అక్కడెక్కడ పోతారు. ఇక తల్లిదండ్రులను పట్టించుకునే పరిస్థితులు అయితే చాలా ఏర్పడుతున్నాయి. అనేక మన సంఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి సందర్భంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ జీతాల్లో కొంతవరకు కోత విధించి తల్లిదండ్రులకు వాళ్ళకి అందజేస్తామంటే ఇది ఒక మంచి పరిణామం, మంచి ఆలోచన కూడా. అన్నిట్లో ఓన్లీ ఏది గవర్నమెంట్ ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఈ విధంగా చేసే జియో అమలు చేస్తే మాత్రం చట్టం తీసుకొస్తే మంచి పరిణామం అది. అఫ్ఘాన్ పై పాక్ మళ్లీ దాడి, 10 మంది మృతిలో 3 క్రికెటర్లట. అయ్యో, క్రికెటర్లు ఇటున్నాడు. అఫ్ఘాన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు రోజు రోజుకు మరింత ముదురుతున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కుదిరిన 48 గంటల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అఫ్ఘాన్ పై పాక్ శుక్రవారం వైమానిక దాడులు పాల్పడింది. ఈ దాడుల్లో 3 స్థానిక క్రికెటర్లు సహా 10 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు చూసినా. ఈ పాకిస్తాన్ ఏమనాలి, పాకిస్తాన్ దుర్మార్గులమైన పరిపాలన, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని మనం చూసుకోవచ్చు. ఏదైతే అఫ్ఘాను 3 రోజుల పాటు, 2 రోజులు ఉంది, మనకు 48 గంటల పాటు తాత్కాలికంగా నిలిపివేయాలని ఒప్పందం కుదుర్చుకుందట. ఫస్ట్ కుదుర్చుకున్న తర్వాత మళ్ళా దాడి చేసి దాదాపు 10 మంది దాకా చనిపోయే పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. మరి దారుణమైన పాకిస్తాన్ మరి ఎందుకు ఈ దేశంలో అగ్ర దేశాలు ఎందుకు సహిస్తున్నారో అర్థమైన పరిస్థితి. ఎప్పటికీ వాళ్ళ పంచాయతీ ఉంటూ ఉంటది. అయితే మరో వార్త చూసుకున్నట్టయితే పాక్ మరోమారు రాజధాని హెచ్చరిక, గతాన్ని మర్చి మాట్లాడొద్దంటూ తెలిపిన మన వార్త చూస్తున్నాం. పాక్ గతాన్ని మర్చి ప్రేలపాస పేరుతో చావుదెబ్బ తప్పదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటు హెచ్చరికలు జారీ చేశారట. పాక్ గతాన్ని మర్చి ప్రిలేపాసల పేర్లతో, ఇది తప్పు పదం చూసుకోవాలి, చావుదెబ్బ తప్పదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటు హెచ్చరికలు చేశారు. ఆపరేషన్ సింధూరం మర్చిపోయి మాట్లాడొద్దని హెచ్చరించారు. పాక్ లోని ప్రతి అంగుళం బ్రహ్మోత్సవ రేంజ్ లోనే ఉందని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధు ట్రైలర్ మాత్రమేనని మరోమారు పాక్ ను హెచ్చరించారట. మరి ఇప్పటికైనా పాకిస్తాన్ మరే జర భద్రం. ఇంకా మళ్ళా ఆపరేషన్ సింధూర్ అనేది ఓన్లీ ట్రైలర్ అట. మరే ఈసారి మాత్రం ఇంకా మీ గ్రేవీస్ యాడే తయారైపోతుంది పాకిస్తాన్ ఏరియా మొత్తం. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామంటూ అక్కడ కేంద్ర మంత్రి హోంశాఖ వెల్లడించారు. దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం మనం. మరొకటి, బీసీపీల ఆమోదంపై స్పష్టత ఇవ్వాలి, మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన వార్త చూస్తున్నాం. క్లిక్ చేయాలి. ఓకే. రాజ్యాంగంలో జనాభా ప్రతిపాదనగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పనకు చట్టబద్ధత కల్పించాలని కేంద్రంలో ఉన్న భాజపాను మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆ అసెంబ్లీ ఆమోదించిన ఎందుకు చట్టబద్ధత కల్పించాలని అన్నారు. బీజేపీ ఇక్కడ మద్దతు ఇస్తూ కేంద్రంలో వ్యతిరేకిస్తుందని మండిపడ్డారు. ఈ ద్వంద్వ నీతిని ప్రజలు నిలదీస్తారని తెలంగాణ వ్యాప్తంగా పొన్నం ప్రభాకర్ చెప్పిన వార్త మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఏమని చెప్పాడు, అందరి ప్రతిపక్షాలు అందరిని తీసుకొని పోయి ఢిల్లీలో ధర్నా చేసి తద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పినటువంటి మాట ఏమైంది? ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం పోయి అక్కడ ధర్నా ఏదో చేసి చేయనట్టుగా
నామకు వస్తే ధర్నా చేసి వచ్చిన మేము ధర్నా చేసాం, బీజేపీ పట్టించుకోలే. కరెక్టే. నిజాయితీగా మీరు పోరాడే తత్వం అనేది లేదు. ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సెంట్రల్ మంత్రులు ఉన్నారు, వందగా అక్కడ కొంచెం ఒత్తిడి తీసుకొస్తే అయ్యేది. కానీ మీకు అంత ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం లేదు. ఆ రేవంత్ రెడ్డికి బీసీ రిజర్వేషన్ ఇవ్వాలనేది మాత్రం అసలే లేదు. ఎక్కడ చేస్తున్నారు? ఇంటి సమస్యలకు తోడు ఆరోగ్య సమస్యలు, ఇంటి సమస్యలకు తోడు ఆరోగ్య సమస్యలు అంటూ ప్రశాంతంగా బీసీ బంద్ బలంగా మొగులయ్యకు కేటీఆర్ హామీ. ఏది ఇంటి సమస్యలకు తోడు ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు మొగులయ్య చెప్తున్నట్టు నిన్న మొగులయ్య ఆ మధ్యన ఫేమస్ అయినటువంటి వ్యక్తి మన కేటీఆర్ కలిసి ఇంటి స్థలం సమస్య ఆరోగ్య సమస్యలు బాధపడుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. శనివారం కేటీఆర్ మొగులయ్య కలిసి ఈ సందర్భంగా తన సమస్యను మాజీ మంత్రి వివరించారు. పాపం మొగులయ్యకు మరి ఏంది 400 గజాలు కదా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ స్థలాన్ని ఎందుకు దుర్మార్గులు ఆ స్థలాన్ని కూడా ఎందుకు కన్నేస్తారు అర్థం కనపడుతుంది. వాళ్ళే ఇచ్చారు. అది ఇంతవరకు అనేది లేదు, స్థలం లేదు, ఇల్లు లేదు, ఏమి తప్ప ఇలా ఇచ్చారు. మరి ఆ స్థలం పెట్టిపోయినట్టు ఆ స్థలం ఉంది, ఆ గోడలు కట్టుకుంటుంటే వచ్చి కొలగొడుతున్నట్ట. మరి ఎందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం బలమూలకు అది మూవీలో పాల మీద మంచి పాడింది కాబట్టి మంచి పేరు వచ్చింది. సరే మీరు మంచి పని చేశారు, ఒక పేదవానికి మంచి పని చేశారు. కానీ అది గుర్తింపు కూడా మంచిగా కళాకారులు గుర్తుండిపోవాలనే ఆ విధంగా వాళ్ళకు ఒక సత్కారం చేస్తే మరి దాన్ని ఎందుకు ఈ దుర్మార్గులు మరి ఆ 400 గజాలపై ఎందుకు హైకోర్టు పోతున్నారు, ఇబ్బందులు ఎందుకు గురి చేస్తున్నారో అర్థమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే దానికి కేటీఆర్ భరోసా కల్పించినటువంటి మనం వార్త చూస్తున్నాం. మరొక వార్త చూసుకున్నట్టు తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాటం, అప్పుడే బీసీలకు రాజ్యాధికారం సాధ్యం, అందులో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చినటువంటి వార్త చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యమైందో బీసీ రాజ్యాధికారం కూడా అలాగే సాధ్యం అవుతుందని బీసీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఆశయాన్ని ముద్దాడే వరకు ఐక్యంగా ఉద్యమాలు చేద్దామని బీసీ వర్గానికి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ సికింద్రాబాద్ కిలో బీసీల బంధువులు ఈటెల పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లపై కోసం బీసీ సంఘాలు చెప్తున్నారు. సరే ఈటెల రాజేందర్ గారు మీరు చెప్తారు, మీరు దేంట్లో ఉన్నారండి? ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఒక్కసారి ఆయన మన ప్రధానమంత్రిని కలిసే ప్రయత్నం చేసిరా, అక్కడ ఉన్నటువంటి మంత్రులను కలిసే ప్రయత్నం చేసిరా? మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు తెలంగాణ ఉద్యమం అని. ఫస్ట్ ఆ బీజేపీ దానికి రాజీనామా చేయండి. ఫస్ట్ మీ వల్లనే కదా రాంది 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్ ఎందుకు పెడతలేదు? బీజేపీ తెలుసుకుంటే అయిపోదా? అందులో ఉండి మీరు ఈ రకంగా మీరు ఈ రకంగా ఏదో బీజేపీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం అనేది అందరు నవ్వుతున్నారు మీరు చెప్పే మాటలకు. మీరు ఆ బీజేపీ నుంచి బయటకు వెళ్ళారండి, లేదా బీజేపీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి అయినా అక్కడ ఉన్నటువంటి మంత్రులను ఒప్పించి బీసీలో 9th షెడ్యూల్లో పెట్టించే ప్రయత్నం చేయండి. అంతేగాని ఇలాంటి మాటలు, ఏదో తాత్కాలికమైన మాటలు, బీసీ ఓట్ల గురించి ఏదో నేను సపోర్ట్ చేస్తున్న మాటలు బీసీ ప్రజలు ఎవరు నమ్మేటట్టు లేదు, నమ్మట్లేదు అసలే. ఇది మిత్రులైన ప్రజాహితమైన తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం చూస్తున్నాం. నమస్తే.